తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలను తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి తిక్కారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు అయిన వేదవతి, గన్రేవుల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కర్నూలు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన అందరికీ పదవులు వస్తాయని తెలిపారు. మా దేవుడు నువ్వయ్యా టీకేశ్వరు, పులిపై పుట్టావు టీకే రెడ్డి. మా దేవుడు నువ్వయ్యా టీకే రెడ్డి. జై 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 టీడీపీ, జై బోలో ఎన్టీఆర్. జై 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 టీడీపీ, జై బోలో ఎన్టీఆర్. పులిపై పుట్టావు టీకే రెడ్డి. మా దేవుడు నువ్వయ్యా టీకే రెడ్డి. టీకెరెడ్డి ధనమై కదలాలి, టీకెరెడ్డిని ఎమ్మెల్సీ చెయ్యాలి రా. జై 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 జై. మొట్టమొదటి ఆయనకి జన్మదిన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను జన్మదినంగా చెప్పకూడదు కానీ చెప్పాలి. మనం అన్ని పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ, ఎవరన్నా కానీ మనం అటాకింగ్ చేయాలి. ముఖ్యంగా ఐటీడీపీ బాగా వీక్ అయింది, దాన్ని పని చేసుకోవాలి. ఏ పదవి ఉంటేనే పని చేస్తామా? పదవి లేకుంటే పార్టీని కాపాడుకోలేదా? మనము ఈ 5 ఏళ్ళు ఎంత నిర్బంధం ఎదుర్కొన్నాం. ఈరోజు చేసిన పని పెన్షన్ ఆయన 2000 ఇవ్వడానికి ఇబ్బంది పడినాడు. 4000 ఇంటికి 1వ తారీఖు ఇస్తా ఉన్నాం. ఎన్ని పనులు చేస్తున్నాం. మన కర్నూలు జిల్లాకి ఎన్ని మనకు వచ్చినాయి. భవిష్యత్తులో మీరు చూస్తే మన గుండ్రేవలు సాధించుకుంటే సస్యశ్యామలం. కాకందరూ బొమ్మ ఎట్లా పెట్టామో చంద్రబాబు నాయుడు బొమ్మ కూడా అట్లా పెడతాం ప్రతి ఊళ్ళో. ఎందుకంటే మన కర్నూలు జిల్లా అంతా వలసలు పోతున్నాయి. మామంతా అక్కడి నుంచి వచ్చినలే. ఎప్పుడైతే కరువు ఉంటుందో అక్కడే ఫ్యాక్షన్ తయారవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట 12 ఆ చెట్టు కింద కూర్చుంటారు, 54 మాటలు మాట్లాడుకుంటారు, కోపం వస్తుంది. మన దగ్గర కోపం వస్తే చంపుకోవడమే అయింది. కాబట్టి ఈ ఫ్యాక్షన్ పోవాలన్నా, వలసలు పోవాలన్నా గుండ్రేవల ప్రాజెక్టు కావాలి, ఆర్డీఎస్ కావాలి, వేదవతి కావాలి. సార్ చేశాడు. జగన్ అసలుకి వాటిని ముందుకు కూడా తీసుకోపోలేదు. కాబట్టి నా జన్మదిన సందర్భంగా నేను కోరుకునేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా జిల్లాకు మంచి పదవులు బీసీలో ఉన్నటువంటి వర్గాలకు ఇవ్వండి. అలాగే మాకు కావలసినటువంటి నీళ్లు, నిధులు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. చూసాం మన కురువలను ఎంపీ చేసింది, ఎంపీటీసీని చేసినామా లేదా? చెప్పాలి కదా. మనం ఒక ఎంపీటీసీని, సాధారణ ఎంపీటీసీని ఒక ఎంపీ చేసి నీళ్ళు పెట్టాం. సర్పంచ్ బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యే చేసినాం కదా, చేసినామా లేదా? కాబట్టి ఒక్కొక్కరిని, అన్ని కులాలని, మతాలని గౌరవించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. కాబట్టి పార్టీ పచ్చగుంటే మనం పచ్చగుంటాం. ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, నమ్ముకుండ్రి, సో వాళ్ళు దోచుకుండ్రి, దాచుకుండ్రి. జగన్ గన రేపు మన్నాడు జైలు పోతే కొంతమంది మన లేకొస్తారు, కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది కాంగ్రెస్. ఎవరు యాడికి పోతుంది? మన పార్టీ ఎట్లయిందా? చంద్రబాబు లోపలేస్తే యాడికి పోయినా మనము రోడ్ల మీద కొట్లాడి మనం ఒకటే కాదు, తెలంగాణ ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు, అన్ని దేశాల్లో చంద్రబాబు కోసం కొట్లాడి బయటికి తెచ్చుకొని మరి పార్టీ జెండా నిలుపుకొని 175కి 164 గెలిచినాము. అంటే కొంతమంది బాధ ఉంటుంది, ప్రభుత్వం వచ్చింది మాకు రాలేదు. మామూలు కోపాలు, తాపాలు ఉంటాయి. కానీ కొంచెం ఓపిక అవసరం. ఓపికతో, ఎందుకంటే కూటమిలో కూడా ఉన్నాం కాబట్టి అందరికీ ప్రభాకర్ అన్న చెప్పినట్టు కొద్దిగా అటు ఇటుగా పదవులు అనేవి అందరికీ వస్తాయని చెప్పి